మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునామములో ప్రత్యేకమైన వందనాలు. ఈ కాకినాడ పట్టణం అచ్చంపేట ప్రాంతం అండి. ఇది పిఠాపురం రోడ్డు వెళ్ళే రోడ్లో ఉంటుంటుంది. ఇక్కడ ప్రాంతంలో వాళ్ళు చాలా దూర ప్రాంతం నుంచి వచ్చి వలస వస్తూ ఉంటారు. వీళ్ళకి సరైన వసతులు ఉండవు, సరైన ఆహారం ఉండదు, సరైన షెడ్స్ కూడా ఉండవు. బరకాలతో షెడ్లాగా వేసుకుని టెంట్లాగా వేసుకుని అందరూ జీవిస్తుంటారు. వాళ్ళు పిల్లలకి కూడా సరైన వస్త్రాలు కూడా సరైన ఉండవు వాళ్ళకి. ఈ ప్రాంతంలో సువార్తలు ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు చాలా ఆసక్తితో సువార్తను వినడం మేము గమనించాం. అందుకని చాలా కాలం అక్కడ సువార్త ప్రకటించాం. అక్కడ వాళ్ళందరూ కూడా చక్కగా వెళ్ళంటనే వాళ్ళు చక్కన బరకాలు వేసుకుని తెచ్చేసుకుని పెద్దవాళ్ళందరూ అక్కడ వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి దేవుని మాటలు వినిపిస్తుంటారు. పిల్లలకి మంచి కథలు చెప్పడం, దేవుని మాటలు అందించడం, వాళ్ళకి పాటలు కూడా నేర్పించడం జరుగుతుంది. అయిపోయిన వెంటనే పెద్దవాళ్ళకి కూడా దేవుని వాక్యాన్ని అందించడం, సువార్త ప్రకటించడం జరుగుతుంటుంది. వీరందరూ కూడా ఎంతో ఆసక్తితో ప్రార్థన చేస్తుంటారు. చాలా కన్నీటితో కూడా ప్రార్థన చేస్తుంటారు. చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. ఏ వసతులు లేనప్పటికీ వాళ్ళకి ఉండడానికి కానీ, తినడానికి కానీ, లేకపోతే కట్టుకోవడానికి కానీ సరిగ్గా ఏమీ లేనప్పటికీ కూడా వాళ్ళు దేవుని మీద చాలా ఆసక్తి కలిగి ఉంటారు. కన్నీటితో ప్రార్థన చేస్తుంటారు. ఒక వారం చెప్పింది 4-5 వారాల తర్వాత కూడా వాళ్ళు ఏం చెప్పామో చెప్తుంటారు. సరిగ్గా చదువు కూడా ఉండదు వాళ్ళకి, అంత ఆసక్తి వాళ్ళకి. అలాంటి ఆసక్తి కలిగిన వారు ఇంకా చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలోనూ దేశంలోనూ కూడా. వాక్యం లేక కొన్ని ప్రాంతాల్లో దేవునికి దూరంగా ఉంటారు. ఇలాంటి చోటకి సువార్త అందించడం దేవుడు మాకు ఇచ్చిన గొప్ప కృప. ఇలాంటి చోట సువార్తను అందిస్తూ దేవుడు ప్రేమను మాకు ఇచ్చిన మట్టుకే వాళ్ళకి మాకు సహాయం చేస్తూ దేవుని సువార్త జరిగిస్తున్నాం. ఇలాంటి ప్రాంతాల్లో అనేక ప్రాంతాలు ఉంటాయి మన ఇండియాలోను, మన ఆంధ్రాలోను, మన రాష్ట్రాల్లో, జిల్లాల్లోని కూడా. మీ దగ్గర ఉన్న ప్రాంతాలకి వారి దగ్గరికి మీరు సహాయం దయచేయండి. మీ సువార్త ప్రకటించండి, దేవుని మాటల గురించి చెప్పండి. మీకున్న దాంట్లోనే వాళ్ళకి ఇచ్చడం ద్వారా పరలోకంలో గొప్ప బహుమానాన్ని మీరు పొందుకోగలుగుతారు. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే దేవుని రాకడ అతి సమీపం ఉంది. ఆయన అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు చూస్తున్నాడు. కనుక మీరందరూ ప్రార్థన చేయండి. మేమే కాదు, మాతో పాటు సువార్త బృందం అంతా కలిసి ఈ సువార్తలు జరిగిస్తున్నాం. వారందరి గురించి కూడా ప్రార్థన చేయండి. దేవుడు బహుగా బలంగా సువార్తలో వాడబడాలని వారందరి గురించి ప్రార్థన చేయండి. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆయన ఆత్మతో నింపి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు.